సార్, టికెట్ రేట్ ఇష్యూపై ఇవాళ ప్రకాష్ రాజ్ గారిని ఒక విలేకరి రేట్లు పెరుగుతున్నాయి కదా, కామన్ మ్యాన్ ఇబ్బంది పడుతున్నాడు, తగ్గించమని చెప్పంటే ఎవరు చూడమన్నారు, ఎవరి వ్యాపారం వాళ్ళది అని చెప్పి కాస్త హాట్ కామెంట్స్ చేశారు ప్రకాష్ రాజ్ గారు. సో దీనిపై ప్రస్తుతం పెద్ద దుమారమే రేగుతుంది. మీ ఒపీనియన్ ఏంటి సార్ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై? అంటే టికెట్స్ పెరగటం అనేదండి భారం ఎవరి మీద పడుతుంది? పబ్లిక్ మీద పడుతుంది. ఇవాళ హీరోస్ ఒక్కొక్కళ్ళు కొన్ని కోట్లు తీసుకుంటున్నారు. పబ్లిక్ అభిమానులు ఉంటారు. అభిమానులు ఏంటంటే ఎట్లయినా మూవీ చూడాలని. సో వాళ్ళు ఏదో ఒక ఇబ్బంది పడతా, అటు పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి కానీ లేకపోతే వాళ్ళు అప్పు చేసైనా సరే ఆ టికెట్ కొని వెళ్తున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే టికెట్ కాస్ట్ అంత పెంచడం కరెక్ట్ కాదు. నార్మల్ టికెట్ పెట్టండి, అందరూ చూస్తారు. అభిమానులు కూడా ఎవరైనా సరే టికెట్ పెడతారు, ఎంతైనా కాస్ట్ పెడతారు, మీకు మిమ్మల్ని ఎవరు చూడమన్నారు అనేది రాంగ్ అండి. ఎందుకంటే అభిమానులు అనేవాళ్ళు ఆగరోళ్ళు, కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూస్తారు. డబ్బు ఎట్లయినా అప్పు చేసైనా చూస్తారు. అంత ఇబ్బంది పడకూడదని చెప్పి ఏంటంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఆ టికెట్స్ పెంచొద్దు. ఎందుకు పెంచాలి చెప్పండి? ఎవరికి పెంచితే ఎవరికి లాభం? అది అటు ప్రొడ్యూసర్కి కానీ వాళ్ళ హీరోస్ కానీ వీళ్ళకి లాభం. అంతే తప్పితే కామన్ మ్యాన్కి ఏ విధంగా ఉంటుందండి? కామన్ మ్యాన్కి అన్ని నష్టమే అది. సో అందుకోసమే ఆ టికెట్స్ పెంచడం అనేది రాంగ్ కాన్సెప్ట్. అసలు ఆ తీసేయాలి. అది ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ కి టికెట్స్ పెంచుతున్నారండి, వాళ్ళు గవర్నమెంట్ వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే. కానీ నార్మల్ చిన్న హీరోస్ కి ఏమైతుంది? మరి వాళ్ళ టికెట్స్ ఎందుకు పెంచట్లేదు? మరి వాళ్ళే హిట్ మూవీస్ ఉంటున్నాయి, వాళ్ళకి ఎందుకు పెంచట్లేదు? సో ఓన్లీ అంటే బిగ్ బిగ్ ప్లేయర్సే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా అదొక స్కామ్ లాగా, అదొక గ్యాంబ్లింగ్ లాగా అయిపోయిందండి. సో దీన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం యాజ్ ఎ పబ్లిక్, విచ్ ఈస్ టోటలీ రాంగ్. టికెట్స్ రేట్స్ అనేది పెంచకూడదు. ఎప్పుడు స్టాండర్డ్ ఒకటే ఉండాలండి. ఎందుకు పెంచాలి? అసలు కారణం ఏంటి? చూస్తారు, పబ్లిక్ మూవీస్ చూస్తారు అంతే. మూవీ అనేది ఏంటి? ఒక ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ ఎవరైనా చూడాలనుకుంటారు. ఇంకా వాళ్ళ అభిమాని ఉంటే, హీరో అభిమాని ఉంటే తప్పకుండా ఇంకా వెళ్ళి చూస్తారు వాళ్ళు. సో ఆ విధంగా నువ్వు మంచి ప్రేమతో నువ్వు వెళ్ళి చూడాలి. కానీ సినిమా టికెట్ రేట్ పెంచేసేసి వాళ్ళు మళ్ళీ అభిమానులు ఎందుకు వస్తున్నారంటే తప్పు అండి. టోటల్లీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కూల్ డ్రింక్స్, పాప్కార్న్ రేట్లు కూడా బాగా పెరిగిపోతున్నాయి అని చెప్పి దీని మీద బహిరంగంగా సినిమా పరిశ్రమకు చెందిన కొంతమంది వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. సో ఈ రేట్లు ఏమైనా తగ్గితే కామన్ మ్యాన్ పై కాస్త భారం తగ్గే అవకాశం ఉంది. తప్పకుండా అండి. అంటే ఇవాళ ఒక కామన్ మ్యాన్ ఒక మాల్కి వెళ్ళి ఒక మూవీ చూడాలంటే టికెట్ కాస్టే కాకుండా ఈవెన్ పాప్కార్న్ కానీ కూల్ డ్రింక్, పాప్కార్న్ అనేది 450 రూపీస్ చిన్నది, కూల్ డ్రింక్స్ ఏమో హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్. ఎందుకు ఇంత రేట్స్ పెడుతున్నారు? అసలు దేర్ షుడ్ బి ఎ ఫిక్స్డ్ రేట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడే కామన్ మ్యాన్ కూడా వెళ్ళి మూవీ చూడగలడు. నీకేంటంటే నువ్వు వాల్యూమ్ నువ్వు పెంచుకో, నువ్వు రేట్స్ తగ్గించి కంపల్సరీ అందరూ ఫ్యామిలీ అందరు వెళ్ళి చూస్తారు. సో ఇవాళ ఒక ఫ్యామిలీ నలుగురు కలిసి మూవీకి వెళ్ళాలంటే వాళ్ళకి వేలకు వేలు ఖర్చు అవుతుంది. ఒక పిల్లలతో వెళ్ళి ఏమైనా తినాలన్నా, తాగాలన్నా, కూల్ డ్రింక్ చేయాలన్నా, తాగాలన్నా, లేకపోతే పాప్కార్న్ కొనుక్కోవాలన్నా, సమోసాలు కొనుక్కో, ఏదన్నా సరే వాళ్ళకి థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అవుతుంది. సో భయపడుతున్నారు ఫ్యామిలీస్. సో దానివల్ల ఏమైతుంది? నీకు హాల్లో నీకు కొన్ని రోజులు అయ్యేసరికి నీకు జనాభా తగ్గిపోతుంది. టికెట్స్ తీసుకునే వాళ్ళు లేరు. తర్వాత అది ఎట్లాగో టీవీలో వచ్చిందని అయిపోతున్నారు. అదే గనక నువ్వు నార్మల్ రేట్స్ పెట్టేసేస్తే ఫ్యామిలీ మొత్తం వచ్చి చూస్తారు. సో నీకు వాల్యూమ్ పెరిగిద్ది, నీకు ఆటోమేటిక్గా నీకు అమౌంట్ అనేది పెరిగిద్ది. ప్లస్ నీకు కూడా ఏంటంటే ఆ థియేటర్ అనేది ఫుల్ అవుతుంటుంది. సో అటు అందరికీ బాగుంటుంది అనమాట. రీసెంట్లీ బాలీవుడ్ లో దురంధర్ అనే మూవీ వచ్చింది. అది ఎలాంటి టికెట్ హైక్ లేకపోయినా కానీ 1000 కోట్లు కొలగొట్టింది కలెక్షన్స్. ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్స్. సో టికెట్ రేట్ పెంచకపోయినా కానీ కలెక్షన్ సాధించవచ్చు అని చెప్పి ఆ చిత్రం ఎగ్జాంపుల్ గా నిలిచింది. అదేనండి, అదే నేను చెప్తుంది ఏంటంటే వాల్యూమ్ ఇస్ ఇంపార్టెంట్. నువ్వు టికెట్స్ ఎప్పుడైతే నార్మల్ పెడతావో ప్రతి పేదవారి కుటుంబం కూడా అందరు వెళ్ళి సినిమా చూస్తారు, ఫ్యామిలీ అందరు వెళ్ళి. సో అందరూ చూస్తున్నప్పుడు ఏమైంది? నీకు వాల్యూమ్లో ఆటోమేటిక్గా నీకు మనీ వస్తుంటుంది. సో సినిమా కూడా హిట్ అయింది. ఇప్పుడు ఏమైందంటే నువ్వు జస్ట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకే నువ్వు టికెట్స్ రేట్ ఎక్కువ పెంచేసేస్తే తర్వాత ఇంకా పబ్లిక్ ఎవరు రారు. ప్లస్ నీ దగ్గర మెటీరియల్స్ ఏం కొనుక్కోవాలన్నా, తినాలన్నా కూడా మాల్స్లో అంతంత కాస్ట్ ఉంటే పాప్కార్న్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఏదైనా సరే ఎవరు రారు, ఎవరేం కొనుక్కోరు. సో దానివల్ల ఏమైందంటే అది టోటల్లీ నష్టమైంది. ఈవెన్ పబ్లిక్ కూడా డిసప్పాయింట్మెంట్ తో ఇంటికి వెళ్ళిపోతుంటారు. సో విచ్ ఇస్ టోటల్లీ రాంగ్. సో దిస్ సిస్టమ్ టు బి కరెక్టెడ్ అండి. ప్రకాష్ రాజ్ వాళ్ళు రియలైజ్ అవుతారంటారా? అంటే ఎందుకంటే ఇది ఎవరి వ్యాపారం వాళ్ళది అని ఆయన అట్లా మాట్లాడుతున్నారు కదా. సో ఆయన రియలైజ్ అయ్యి మళ్ళీ ప్రేక్షకులను క్షమాపణ చెప్పే పరిస్థితి వస్తుంటారు. మీ ఎక్స్పెక్టేషన్స్? తప్పకుండా ఆయన క్షమాపణ చెప్పాలండి. ఇది ఎందుకంటే అభిమానులకు సంబంధించిన విషయం. అభిమానులు అంటే ఇవాళ మనము ఈ కుర్రవాళ్ళు, యంగ్ ఏజ్ పీపుల్ వాళ్ళు అభిమానంతో వెళ్తున్నారు. నువ్వు వాళ్ళని కించపరుస్తున్నట్టు అయింది. అంటే నీకు ఎట్లయినా సరే నువ్వు ఎట్లయినా డబ్బులు పెట్టి ఏదో ఒకటి చేసి అప్పు చేసైనా ఎవరి దగ్గరైనా ఏదైనా దొంగతనం చేసైనా నువ్వు వచ్చి సినిమా చూడు. 8,000 ఉన్న టికెట్ నీకు ఇష్టం లేకున్నా సరే, నీకు టికెట్ రేట్ ఎక్కువ ఉన్నా సరే నువ్వు వచ్చి చూస్తావు నువ్వు. సో ఈ విధంగా ఇబ్బంది పడేది ఎవరు? ఇక్కడ పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. సో నువ్వు అటు పేరెంట్స్ ని కించపరుస్తున్నావు, ఇటు వీళ్ళు యంగ్స్టర్స్ ని కించపరుస్తున్నావు. టోటల్లీ అతను మాట్లాడింది రాంగ్ అండి. అది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.